మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వేగవంతం చేస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఎక్కువ నిధులను రాబట్టుకునే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఓవైపు సొంత ఆదాయాన్ని పెంచుకుంటూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచే వీలైనంత ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టుకునే విషయమై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయమై అధికారులకు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎక్కడా అలసత్వం తగదని స్పష్టం చేశారు. అందుకనుగుణంగా కొంతమేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేంద్రం నుంచి రాబట్టుకుంది. అయితే పలు శాఖల నుంచే ఈ ప్రయత్నం ఇంకా బాగా జరగాలన్న అభిప్రాయంతో సర్కారుంది. అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రం నుంచే వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునే విషయమై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం తగదని సీఎస్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 50 రోజుల్లో ముగియనుంది. ఈలోగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని రాబట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని సీఎస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఇంకా 10,000 కోట్ల వరకు నిధులు రాబట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూలధన పెట్టుబడి వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక ప్రోత్సాహక పథకం నుంచి ఇంకా 2,500 కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ సంస్కరణలతో ముడిపడిన నిధులు కాబట్టి ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిధులు రాబట్టుకోవాలని సీఎస్ అధికారులకు తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో పాటు ఇతరత్రా పంచాయతీరాజ్ శాఖకు మరో 2,500 కోట్లు వస్తాయని అంటున్నారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా 2,500 కోట్లకు పైగా పొందొచ్చని వెల్లడించారు. కేంద్రం నుంచి రాబట్టుకోవలసిన నిధులకు సంబంధించిన పురోగతిని ప్రతి వారం నివేదించాలని అన్ని శాఖల కార్యదర్శులకు రామకృష్ణారావు స్పష్టం చేశారు. మార్చి నెలాఖరు వరకు 10,000 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఇదే సందర్భంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునే విషయమై సర్కారు దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేంద్ర నిధుల అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా నిధులు రానప్పటికీ ఉన్న అవకాశాలు, పథకాల్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. గ్రాంట్లలో కుదింపు చేసినందున ఇతర మార్గాల్లో నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, ఇతర రూపాల్లో ఆయా శాఖలకు నిధులు వచ్చే అవకాశమున్న వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అన్ని శాఖల కార్యదర్శులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి నివేదించాలని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా 25,000 కోట్లను రాబట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.